కొందరుంటారు. మన వెల్ విషర్స్ లాగా పోజ్ కొడతారు. ఇన్‌ఫాక్ట్ మన వెల్ విషర్సే వాళ్ళు. కానీ ఎంతవరకు? మనకేది మంచి జరగనంత వరకు. అంటే మన బాధల్లో మనల్ని ఓదారుస్తారు. మనకి ఫినాన్షియల్‌గానో, ఫిజికల్‌గానో సహాయపడతారు. మోటివేట్ చేస్తూ మనల్ని మెంటల్‌గా కూడా స్ట్రెంథెన్ చేస్తారు. బట్ టేబుల్స్ టర్న్ అయ్యి మనకేదైనా మంచి జరిగి, మనం చాలా సంతోషంలో మునిగి తేలుతున్నామనుకోండి, ఈ వెల్ విషర్ సహాయం మనకవసరం లేకుండా పోయిందనుకోండి, అప్పుడు అదే వెల్ విషర్స్ మన పట్ల జెలసీ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ అది బయటపడకుండా హ్యాపీనెస్‌ని నటిస్తారు. కానీ వారి జెలసీ వారి మాటల్లోనే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్‌కి కారుంది. మనకి లేదు. చాలా సార్లు కారిచ్చి హెల్ప్ చేశాడు. వన్ ఫైన్ డే మనం కూడా కారు కొన్నాం. అప్పుడు ఆ ఫ్రెండ్, "అరే! చాలా హ్యాపీరా కారు కొన్నావు. ఈఎంఐలోనే కొన్నావుగా" అని అంటాడు. ఈఎంఐని గుర్తు చేస్తూ జెలసీని సాటిస్ఫై చేసుకుంటాడా ఫ్రెండ్. ఇలాంటి ఫ్రెండ్‌ని వెల్ విషర్ అనలేము, వెల్ విషర్ కాదు అనలేము. మరి వీళ్ళకి ఒక పేరుంటే బావుంటుంది కదా! ఈ ఐడియా వచ్చింది సిదిన్ వడ్కుట్ ఎ కాలమిస్ట్ అండ్ ఆథర్‌కి. ఆయన ఇలాంటి వారికి జెల్ విషర్స్ అని నామకరణం చేశారు. మన వెల్ విషర్స్ లాగా పోజ్ కొడుతూ మన పట్ల కుళ్ళిపడేవారిని జెల్ విషర్స్ అంటామన్నమాట. బై ద వే నేను కూడా నా సర్కిల్‌లో చాలా మందికి జెల్ విషర్‌నే. హ్యూమన్ టెండెన్సీ మరి. ఎనీవేస్ ఇలాంటి ట్రిక్షనరీ వర్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.